నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మహేశ్వర గారు. నమస్తే. మహేశ్వర గారు, రేపు ఆదివారం రోజున ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా మీరు నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది ఐఏఎస్ అధికారులు జైలు పాలు కాబోతున్నారు. వాళ్ళ లిస్ట్ ఇది, వాళ్ళు చేసినటువంటి పాపాలు ఇవి, వాళ్ళు చేసినటువంటి నేరాలు ఇవి అని చెప్పేసి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. సో ఆలోగా అంతకన్నా ముందుగా మా ఆదాన్ మీడియా ద్వారా ఎక్స్క్లూజివ్గా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారా, ఆ కార్యక్రమం ఎందుకు నిర్వహించబోతున్నారు? రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నారా, లేదంటే పెద్ద అంతకుమించిన సభ ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారు? ఏంటి వివరాలు ఏంటి అసలు? గత 5 నెలల నుంచి పనిచేస్తున్నాం దీని మీద. సో ఒక 1 year బ్యాకే స్టేట్మెంట్ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తెస్తున్నారు, అప్పుల తాలూకా అకౌంట్ చేయట్లేదు అనేది మేము 1 year క్రితమే మాట్లాడాం. ఆ పరంపర ఇంకా 1 year తర్వాత కూడా అలాగే ఉంది. ఈ ప్రాసెస్లో ఒక 3 months నుంచి చెక్ చేసుకొని కొంత లోన్ డాక్యుమెంట్ల కంపెనీలు ఇవన్నీ కూడా కార్పొరేషన్ అన్ని డౌన్లోడ్ చేసి మొదలుపెట్టాం. విస్తుపోయే నిజాలు ఏంటంటే ఆ లోన్ ఏది తెచ్చినా కూడా కండిషన్స్ పెట్టారు బ్యాంకర్లు. అంటే ఈ లోన్ తెచ్చింది దీనికి వాడాలి, తెచ్చిన లోన్ తాలూకు క్రెడిట్ ఎక్స్టర్నల్ క్రెడిట్ రేటింగ్ ఉండాలి, రిపోర్ట్ ఉండాలి, అలాగే తెచ్చిన లోన్ది దేనికి వాడామనేది సిఏ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే మేనేజ్మెంట్ కూడా సర్టిఫై చేసి పెట్టాలి, రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. చాలా ప్రాసెస్ పెట్టారు బ్యాంకర్లు. పెట్టాయని అప్లోడ్ చేస్తున్నారు. ఆ తెచ్చిన దానికి కార్పొరేషన్ నుంచి ఉన్న ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉన్నారు, దాంట్లో సైన్ చేస్తున్నారు. కొంత ఇంకా ఏంటంటే గవర్నమెంట్ సోవర్జినిటీ గ్యారెంటీ ఇచ్చేటప్పుడు గవర్నర్ది కూడా, గవర్నర్ రిప్రజెంటేషన్ కూడా పెట్టారు ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇట్లా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ తెచ్చిన లోన్ మనం ఎక్కడన్నా చూస్తాం, మనకి సిబిఐ కేసులు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఒక లోన్ తెచ్చి ఆ లోన్ని డైవర్ట్ చేసినప్పుడు కేసులు అవుతాయి. ఆ లోన్ డైవర్ట్ చేసినప్పుడు కేసులు అయ్యే పరిస్థితిలో అక్కడ ఉంటే ఇక్కడ తెచ్చిన లోన్లు అన్నీ కూడా సో ఎటెటో కొట్టేశారు, అదొకటి. రెండోది ఆ లోన్లు తెచ్చిన తాలూకా కార్పొరేషన్ అకౌంట్స్ వేయలేదు. అకౌంట్స్ వేయలేదంటే ఇవన్నీ వేయకుండా ఉన్నట్టే కదా. ఇప్పుడు అకౌంట్స్ వేయని పరిస్థితి ఉంటే ఇంక ఈ నామ్స్ అన్ని పాటించే పరిస్థితి ఉంటుంది. అది కాగులోనే మెన్షన్ చేశారు అది. సో దాని తాలూకు ప్రాసెస్ బ్యాంకర్లు యాక్షన్ తీసుకోవాలి. సో వాళ్ళు కూడా మనదేం ముందులో గవర్నమెంట్ గ్యారెంటీ ఉందో వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం వాళ్ళు. సో ఈ మొత్తం మీద చూసుకుంటే ఈ కార్పొరేషన్స్ అన్ని ఒక యాంగిల్ అది. రెండోది ఇస్తుపోయే యాంగిల్ ఏంటంటే యూనివర్సిటీలు ఉన్నాయి కదా, గవర్నమెంట్ యూనివర్సిటీలు అన్నీ కూడా, వాటిల్లో కొంత ఫండ్ ఉంటుంది. ఈ ఫండ్ కూడా రిజర్వ్ ఫండ్ నుంచి లాగేశారు గవర్నమెంట్. ఇప్పుడు ఐఏఎస్లు చేశారా? ఇప్పుడు ఈ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళందరూ ఐఏఎస్లే. సో ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్స్ వరుస పెట్టి చెప్పండి. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బెవరేజెస్, సివిల్ ఆల్మోస్ట్ లోన్ తెచ్చిన కార్పొరేషన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మొత్తం? లోన్ తెచ్చిన మొత్తం కలిపి టోటల్ కార్పొరేషన్ యాక్టివ్గా 97 ఉన్నాయి. 97లో ఒక 14-15 అకౌంట్స్ వేసారు. ఈ మధ్య రీసెంట్గా ఒక 10-12 వేసారు. అలా అకౌంట్స్ అయిన కార్పొరేషన్లు అన్నీ ఉన్నాయి. ఈ కార్పొరేషన్ ఏదో కార్పొరేషన్ సుమారుగా ఎంత ఉండొచ్చు? ఇప్పుడు ఈ 12-17 పోతే మిగతా మొత్తం అకౌంట్స్ వేయలేదు. ఏదో ఒక 1 year కూడా అయిన వాళ్ళు ఉన్నారు. ఈ అకౌంట్స్ అన్నిట్లో మెయిన్ ఉన్న వాళ్ళందరూ ఐఏఎస్లు అందరూ ఉన్నారు. ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, పాత చీఫ్ సెక్రటరీలు ఉన్నారు, బిగ్ వాళ్ళు దాదాపు 60-70 కార్పొరేషన్. వాళ్ళలో ఇక 20-30 మంది ఐఏఎస్లు మెయిన్ వాళ్ళే ఉన్నారు. వీళ్ళే 4-5 కార్పొరేషన్స్ లో ఉన్నారు. సో వీటన్నిటి మీద కానీ రేపు మొత్తం ఈ డేటా తీసుకుని వీటన్నిటి మీద కానీ నిజంగా ఏజెన్సీలు కానీ కరెక్ట్గా పట్టు దొరికి కానీ చెక్ చేయగలిగితే, ఇప్పుడు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయలేదు కొన్నికి, అలాగే కంపెనీ లా ప్రకారం వేయలేదు, ఎలాగో కంప్లైంట్స్ ఇవ్వాల్సినవి అవి కూడా ఇచ్చి ఉండరు. ఇవన్నీ బేరూజ్ చేసుకుని ఆ మనీ కూడా తెచ్చిన మనీ డైవర్ట్ అయిందంటే అది గవర్నమెంట్ కార్పొరేషన్ అయినా ప్రైవేట్ అయినా ఎవరైనా మనీ మిస్యూజ్ అయినట్టే కదా. నేను నీకు మనీ ఇచ్చింది ఎందుకంటే ఆ మనీని డైవర్ట్ చేసామంటే క్రిమినల్గా డెఫినెట్గా అది సో మిస్యూజ్ చేసినట్టు అది సో ఫిట్ కేసు ఫర్ ది సిబిఐకి వస్తుంది అది ఖచ్చితంగా. సో ఇవన్నీ కూడా మొత్తానికి 20 మంది ఐఏఎస్లు మొత్తం దాంట్లో ఆ లిస్టులో ఉన్న ఎవరైతే కార్పొరేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారో ఆల్మోస్ట్ 80% వైలేట్ చేశారు కార్పొరేషన్స్ అన్ని కూడా. అంటే ఫైనల్ ఫిగర్ చెప్పట్లా మీరు? నేనేమన్నానంటే 6 నెలల నుంచి వర్క్ చేస్తామన్నారు, ఫైనల్ ఫిగర్ చెప్పండి ఎంతమంది ఐఏఎస్లు. ఇప్పుడు నేనేమన్నానంటే ఇప్పుడు అక్కడ కార్పొరేషన్లు 97 ఉన్నాయి, 97లో 14 అకౌంట్ వేయలేదు. సో 14 అకౌంట్లు ఏదంటే మిగిలిన కార్పొరేషన్ అన్ని ఉన్నారు కదా. ఫైనల్ ఫిగర్ ఎంతమంది కార్పొరేషన్లో ఉన్నారంటే ఒక్కొక్క డైరెక్టరే 6-8లో ఉన్నారు. నేను సరాసరి చెప్తుంది ఒక 20-30 మంది మెయిన్ వాళ్ళు ఉన్నారు.
20 నుంచి 30 మంది ఐఏఎస్లు, దాంట్లో ఐఏఎస్లు కీ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏళ్లలో సీరియస్ గా ఉన్న వాళ్ళు 10 మంది ఉన్నారు. సీరియస్ గా అంటే ఈ లోన్ తెచ్చిన జాగ్రత్తగా ఉన్నవాళ్ళు, లోన్ తెచ్చిన కార్పొరేషన్లు, జాగ్రత్త అంటే అసలు కేసు సీరియస్ అయిన వాళ్ళు, అంటే అసలు ఏం చేయని వాళ్ళు. సో లోన్ తెచ్చిన కార్పొరేషన్లు ఉన్నాయి కదా, ఆ లోన్ తెచ్చిన కార్పొరేషన్లు డైవర్ట్ అయితేనే కదా కేసులన్నీ. వాటిల్లో 10-15 మంది మెయిన్ వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా చిన్న చిన్న లోన్లు తెచ్చి ఉన్నారు. ఇంచుమించు అయితే అంతా సిస్టమ్ అంతా అక్కడ స్ట్రక్ అయి ఉంది. 30 మంది ఐఏఎస్లు అయితే 20 to 30 ఐఏఎస్ 22 నుంచి 30 వరకు ఐఏఎస్లు అయితే ఐఏఎస్ మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మాక్సిమం ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడైతే గవర్నమెంట్ రాగానే సో విద్యుత్ సంస్థలు తాలూకా ఈ 85,000 కోట్లు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటే రిజైన్ చేసిన తీసుకొచ్చిన పరిస్థితి కదా. రేపు వచ్చే గవర్నమెంట్ అయినా అదే చేస్తుంది. రేపు వచ్చే గవర్నమెంట్ అయినా ఈ లోన్లు ఎందుకు తెచ్చో, ఎందుకు ఇచ్చో, ఎక్కడికి ఇచ్చో, ఎట్ట సైన్ చేసో, రాజ్యాంగం ఎలా రేపు వచ్చే గవర్నమెంట్ చూసుకోవడం తప్ప మీరు చేసేది అయితే ఏమి లేదు. తరపున కానీ మీరే పోరాడేది ఏం లేదా. మేము కేసేయాలన్నది ఇటు మీద, ఇప్పుడు వీటన్నిటి మీద వర్క్ చేసి వీటన్నిటి మీద అన్ని ఏజెన్సీలు పెట్టి కేసేయాలని, హైకోర్టులో కేసేయాలి. కేసేసినప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ వస్తాయి కదా. సో కేసేసినప్పుడు కేసు ఇక్కడ నిజాయితీగా ఉంటే ఇక్కడే ప్రాసెస్ అవ్వాలి, లేదా వచ్చే గవర్నమెంట్ ఇంకా ఈ కేసుని సీరియస్గా తీసుకుని అయినా వెళ్ళాలి. బట్ వీళ్ళందరూ ఇబ్బంది పడతాం అయితే కన్ఫర్మ్. సుమారు ఎన్ని వేల కోట్ల రూపాయల వరకు అంటే ఇప్పుడు మీరు 97 కార్పొరేషన్లు, అందులో 14 ఏమో అకౌంట్స్ వేస్తే మిగతా ఏమీ వేయలేదు అంటున్నారు. 22 నుంచి 30 మంది ఐఏఎస్ల వరకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు జైలుకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పేసి కుంటబద్దలు కొడుతున్నారు. డబ్బు ఎంత, ఎన్ని వేల కోట్ల నిధులు మిస్యూజ్ అయ్యాయి అనుకోవచ్చు, లేకపోతే ఎన్ని లక్షల కోట్ల నిధులు మిస్యూజ్ అయ్యాయి. ఇప్పుడు మేము వర్క్ చేసిన దానికి 52,000 కోట్ల మనీ తాలూకా లోన్ తెచ్చిన కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ 52,000 కోట్ల తాలూకా వాటికి ఉన్న కాగ్ రిపోర్ట్ ప్రకారం 2022 ప్రకారం అకౌంట్స్ చేయలేదు. ఆ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. ఈ 1 year పీరియడ్లో కూడా మళ్ళీ తెచ్చినవి ఉన్నారు, ఈ రీసెంట్ పీరియడ్లో తెచ్చినవి ఉన్నారు. అవి తెలియాలి డేటా, అవి బయటికి ఇంకా ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే 52,000 కోట్లు. నా లెక్క ఇప్పుడు ఇంకొక 70-80,000 కోట్ల దాకా తెచ్చున్నారు వాటిల్లోనే మళ్ళీ. సో ఇంచుమించు వచ్చేకి 1,00,000 కోట్ల పైన ఈ అమౌంట్ అంతా కూడా సో తెచ్చారు. దేనికి వాడారనే వివరాలు క్లియర్ గా మనం క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే, 1,00,000 కోట్ల రూపాయల రుణాలని దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేసి తెప్పించి మిస్యూజ్ చేశారు, లెక్కలు కూడా లేకుండా చేశారు అంటారు, అంతేనా? తెప్పించి డైవర్ట్ చేశారంటే పర్పస్ కు వాడుకోండి. ఇప్పుడు నేను స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నా, ఇది చేస్తా ఇది చేయడం వల్ల రెవెన్యూ వస్తుంది, అలా రీపే చేస్తానని బ్యాంకర్కి చెప్తాం. సో జనరల్గా బ్యాంకర్ అది చూసేస్తాడు కదా. సో అది చేయకుండా వేరే ఏది చేసినా కూడా ఆ ఫండ్ డైవర్ట్ అయినట్టే, ఫండ్ మిస్యూజ్ అయినట్టే, ఫండ్ రీపే చేసే కెపాసిటీ కార్పొరేషన్ లేనట్టే. కాబట్టి ఇప్పుడు ఇది ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తారు. ప్రభుత్వం కింద ఉన్నటువంటి ఐఏఎస్లు పాపం వాళ్ళని బలి చేయడం వల్ల లాభం ఏంటి? ఇప్పుడు వాళ్ళు అడ్డుకోలేరు కదా. ఇక్కడ మేమెందుకు వాళ్ళ మీద ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయాల్సింది వీళ్ళే. సో ఒక అధికారి లేదా ఒక ప్రభుత్వం కానీ ఏదైనా కానీ ఒత్తిడి చేస్తుంది, ఇది చేయండి అది చేయండి అని ఒత్తిడి చేస్తుంది. మీకు పవర్స్ ఇచ్చున్నారు కదా, పవర్స్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు అంత వెళ్ళాలి? ఇంకోటి వీళ్ళే అత్యుత్సాహం చూపి వీళ్ళే చెప్పి వీళ్ళే సలహాలు ఇచ్చి, ఇప్పుడు కూడా చూస్తున్నాం, వీళ్ళే సలహాలు ఇచ్చి ఎలా తేవాలి, ఎలా చేయాలి అనేది ఏంటంటే వాళ్ళ ధర్మాన్ని మర్చిపోయారు, వాళ్ళ వృత్తి ధర్మాన్ని మర్చిపోయారు. కాబట్టి మనం వీళ్ళని సో జవాబుదారితనం పెంచే విధంగా వీళ్ళ మీద మనం చర్యలు, మన యాక్షన్స్ కానీ ఉంటే రేపు రాబోయే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం మారినా ఎవరు వచ్చినా మన ఉద్దేశం అధికారులు పనిచేయాలి, అధికారులు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి, అధికారులు రాజకీయాలకి దూరంగా ఉండాలి, అవసరమైతే ఆ ఒత్తిడి తట్టుకొని ఉండాలి. వాళ్ళకి రాజ్యాంగంలో అంత ప్రొటెక్షన్ ఉంది, వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ వాడుకోండి. అవసరమైతే మీరు గట్టిగా మాట్లాడండి, నోటు రాయండి, అవసరమైతే మీరే సో మాట్లాడే విధంగా ఉండాల్సిన మీరే సలహాలు ఇచ్చి, మీరే రాజ్యాంగ విరుద్ధ పనిచేసి మీరే భజన కొట్టే పరిస్థితి ఏంటంటే మీ కెరీర్ ఆ రోజుతో ఖతమవుతుంది. ఎప్పుడు కేసేస్తున్నారు మరి? మీ కెరీర్ ఆ రోజుతో ఖతమవుతుంది అనేది మనం చేయాల్సిన ప్రయత్నం అదే. ఎప్పుడు కేసేస్తున్నారు? సో మేము రేపు సండే దీని తాలూకు ముందు చర్చ పెడతాం, అన్ని పక్షాలను పిలుస్తున్నాం, పార్టీల వాళ్ళని అన్ని సంఘాల వాళ్ళని అందరిని పిలిచి దీని తాలూకు డేటా తీసి ఇటు వాళ్ళకు ఏం చేయాలనేది చర్చ పెట్టి
ఆ చర్చ ద్వారా పిల్ అనేది ప్రజలందరి నుంచి చేయాలి. ప్రజలందరూ అంటే మన సమాజం, పౌర సమాజం వీళ్ళందరిని తీసుకొని లార్జర్ స్కేల్లో తీసుకొని పిల్ వేయాలి. పిల్ వేస్తే డెఫినెట్గా రెస్పాండ్ అవ్వాలి. ఏజెన్సీలు కానీ బ్యాంకులు కానీ అన్నీ రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయితే ఈ గవర్నమెంట్లోనే చర్య తీసుకోవాలి. నిజాయితీ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి. మొత్తానికి అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 20-30 మంది ఐఏఎస్లను అయితే జైలుకి పంపించబోతున్నారు. సో ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిజాయితీ ఉండి మేము కరెక్ట్గా వెళ్తున్నామని కానీ అంటే డెఫినెట్గా వీటన్నిటి మీద వేయాలి. వీటి తాలూకా ఇన్వాల్వ్ అయిన అధికారులు, గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, గవర్నమెంట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ మీద అప్పుడు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ బీజేపీకి చిత్తశుద్ధిగా ఉన్నారు. సో జగన్ రెడ్డి చేస్తున్న ఈ తప్పుల మీద ఎప్పటికప్పుడు వాళ్ళు అలర్ట్ కానీ యాక్ట్ కానీ పనిచేస్తున్నారు అనేది ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళకు ఒక పరీక్ష. ఈ పరీక్షలు వాళ్ళు నిలబడతారా లేదనేది మనం కాలమే చూడాలి.